రెట్రో. ఓకే అండి. ఎలా స్టార్ట్ చేయాలో, ఏం స్టార్ట్ చేయాలో తెలియట్లేదే. ఓకే, లవ్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఈ మూవీని 6 పార్ట్స్గా నరేట్ చేశారు. లవ్, లాఫ్టర్, వార్, కల్ట్, ధర్మం అండ్ ద వన్. లవ్ అనేది ఫస్ట్ పార్ట్. అయితే ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ లవ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సూపర్గా ఉంటుంది. మ్యూజిక్, టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి. ఆ నెక్స్ట్ స్టార్ట్ అవుద్ది లాఫ్టర్ పార్ట్. ఇది కూడా కొంతవరకు డీసెంట్గానే అనిపించింది. ఇక అక్కడ నుంచి మూవీ డౌన్ అవడం స్టార్ట్ అవుద్ది. ఇక వార్ అండ్ కల్ట్ పార్ట్స్ అవుతున్నప్పుడైతే ఏటో ఎయిమ్లెస్గా వెళ్తుంది మూవీ. ఎటు నుంచి ఎటు వెళ్తుందో అసలు ఏటో ఏమీ అర్థం కాదు. మూవీలో పారీ క్యారెక్టర్కి ఒక క్లారిటీ ఉండదు. మూవీ చూస్తున్న మనకి ఒక క్లారిటీ రాదు. ఇక పీకిందిలే మూవీ అని ఫిక్స్ అయిపోయాను నేనైతే. అప్పుడు స్టార్ట్ అవుతుంది ధర్మం పార్ట్. అది రెగ్యులర్ సేవియర్ కైండ్ ఆఫ్ ప్లాటే అయినా కొంచెం రిలీఫ్ వచ్చింది. అండ్ లాస్ట్ సెగ్మెంట్ ద వన్ పార్ట్తో మూవీని జస్ట్ డీసెంట్గానే ఎండ్ చేశారు. ఎండింగ్ చూసాక నాకైతే జిగర్తండ XXXే గుర్తొచ్చింది. అక్కడ సరెండర్ అయిపోతారు, ఇక్కడ రివోల్ట్ అవుతారు, అంతే డిఫరెన్స్. సో ఈ మూవీని 3 యాక్ట్స్ కింద డివైడ్ చేస్తే ఫస్ట్ యాక్ట్ వాజ్ సూపర్ అండి. థర్డ్ అండ్ లాస్ట్ యాక్ట్ వాజ్ డీసెంట్ అండి. అయితే సెకండ్ యాక్ట్ ఉంటుంది గురు, ఇనీషియల్గా పర్లేదు అనిపించిన ఆ తర్వాత మాత్రం నాకైతే అన్బేరబుల్గా అనిపించింది. పోనీ ఆ సెకండ్ యాక్ట్ మూవీకి ఆ స్టోరీకి ఏమైనా వాల్యూ యాడ్ చేస్తుందా అంటే అబ్సల్యూట్లీ నథింగ్. అయితే ఈ మూవీతో ప్రాబ్లం ఏంటి అంటే ఆ సెకండ్ యాక్ట్ లెంతే ఎక్కువగా ఉండడం. అసలు చాలామంది థర్డ్ యాక్ట్ వరకు వెయిట్ చేయకుండానే వాకౌట్ చేస్తున్నారు. పోనీ థర్డ్ యాక్ట్ వరకు వెయిట్ చేసి ఉన్నా సరే థర్డ్ యాక్ట్ పెద్ద గొప్పగా ఏం లేదు, జస్ట్ డీసెంట్గానే ఉంది. సెకండ్ యాక్ట్లో అంత సాభమింగాక థర్డ్ యాక్ట్లో ఒక సాలిడ్ ఎమోషన్ ఆర్ సాలిడ్ డ్రామా ఎక్స్పెక్ట్ చేశా, బట్ అదేమీ ఉండదు. ఇదంతా కాదురా నీకు మూవీ ఎలా అనిపించిందిరా అని ఎవరైనా నన్ను అడిగితే నా ఆన్సర్ అయితే డిసప్పాయింటెడే అండి. నాకైతే ఓవరాల్గా మూవీ అంతగా నచ్చలేదు. బట్ ఫ్యూ మూమెంట్స్ నచ్చాయి అండ్ ఎండింగ్ డీసెంట్గా అనిపించింది. అంతే, అదే నా ఒపీనియన్. ఈ మూవీలో సాంగ్స్ నాకు పెద్దగా నచ్చలేదండి. ఆ కనిమా సాంగ్ కూడా తెలుగులో ఏం బాగాలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్గా ప్రజెంట్ చేశారు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ సూపర్గా ఉంటాయి. బట్ లాస్ట్లో జరిగే ద వన్ వర్సెస్ ఆల్ యాక్షన్ సీన్ మాత్రం నార్మల్గా అనిపించింది నాకు. ఇక పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలి అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయండి. నాకు మూవీ టెక్నికల్లీ ఎలా ఉన్నా ఫస్ట్లీ స్టోరీ అండ్ నరేషన్ మంచి ఎక్సైటింగ్గా ఉండాలి. స్టోరీ అండ్ నరేషన్ మంచిగా ఉండి టెక్నికల్ ఆస్పెక్ట్స్ మిడ్గా ఉన్నా నాకు ఓకే. ఫర్ మీ ఇట్ డజంట్ మ్యాటర్ అది సింగిల్ షాటా మల్టిపుల్ షాట్సా అని. నేనంతా ఆలోచించను కూడా. నాకు అది సింగిల్ షాట్ అయినా మల్టిపుల్ షాట్స్ అయినా ఒకలానే అనిపిస్తాయి మూవీ చూస్తున్నప్పుడు. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈజ్ ఏ గ్రేట్ డైరెక్టర్ కాదన్ను, కానీ కార్తిక్ భయ్య పెద్ద స్టార్స్తో మూవీ తీసిన ప్రతిసారి పెద్ద దెబ్బలే పడుతున్నాయి. పేట, జగమే తాందిరం, ఇప్పుడు రెట్రో. ఇప్పుడు కమెంట్స్లో అరే పేట సూపర్ మూవీరా అని వేసుకోకండి. పేట ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం పడిపోయింది, ఇది ఫ్యాక్ట్. ఇక జగమే తాందిరం అయితే డిస్కషనే లేదు. ఇప్పుడు రెట్రో కూడా ఇంచుమించు అంతే సంగతి. ఇక్కడ ఆడియన్స్ని అనడానికి లేదండి. సౌత్లో మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు అని స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఆ మూవీ ట్రైలర్ ఏం ఆఫర్ చేసిందో చూడాలి. ఇదండి ఈ మూవీ సంగతి. ఇంకో జగమే తాందిరం అవుద్దేమో అనుకున్నా, బట్ జస్ట్ మిస్ అయింది. బట్ స్టిల్ నేనైతే డిసప్పాయింట్ అయ్యా అండి. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.